ఎస్ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కీలకమైన ప్లాన్ను క్లియర్ చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటపడేందుకు దాదాపు 8,000 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చాలని కేంద్ర ఉక్కు శాఖ నిర్ణయించింది. ఈ నిధులు ప్లాంట్ నిర్వహణకు, ముడి సరుకుల కొనుగోలుకు, రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన నగదు లభ్యతను అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. గతంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీను ప్రకటించింది. ఇప్పుడు తాజా ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఫైల్ ను సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం కోసం పంపనుంది. కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ 8,000 కోట్ల ప్యాకేజీను నేరుగా స్టీల్ ప్లాంట్ కు విడుదల చేస్తారు. ప్రస్తుతం ప్లాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు సాజీవుగా కొనసాగుతున్నాయి. ఈ అనుకూలమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని ఎక్కడా తగ్గించకుండా స్థిరంగా కొనసాగించాలని కేంద్ర ఉక్కు శాఖ గట్టి పట్టుదలతో ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి 8,000 కోట్ల ఈక్విటీ సహాయం నిజంగా ప్లాంట్ ను మరి లాభాల బాటలోకి తీసుకెళ్లగలదంటారా, లేదా ఇది జస్ట్ ఒక టెంపరీ అంటారా? మార్నింగ్ పవని, అయితే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కును సాధించుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవనానికి కేంద్ర ప్రభుత్వం అయితే భారీ ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పాలి. 2025 జనవరిలో 11,440 కోట్ల ప్యాకేజీని అప్పుడు కేంద్రం ప్రకటించింది. తాజాగా 2026 అంటే ఏప్రిల్ నాటికి పోయిన మందికి మొత్తం ప్లాంట్ స్థిరత్వాన్ని పెంచేందుకు దానికి అదనంగా మరో 8,097 కోట్లు ఈక్విటీ మద్దతును అందించేందుకు కూడా సిద్ధమైంది. ఈ సాయంతో స్టీల్ ప్లాంట్ లాభాల పట్టేలా కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ దాన్ని కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే భారీ ఆర్థిక సాయం అందించింది. మన కీలక అంశాలు మనం చూసినట్లయితే 2025 ప్యాకేజ్ తర్వాత రెండో దశలో 8,097 కోట్లు, ప్రధానంగా 6,000 కోట్లు ఒకే ఓపెన్ సంబంధించి బ్యాటరీల కోసం మంజూరు కానుంది. ఇది ప్యాకేజ్ సంబంధించి దాదాపు ఈ ఓవెన్ బ్యాటరీలు అనేది చాలా కీలకం స్టీల్ ప్లాంట్ లో, దానికి సంబంధించి ఇది ఉపయోగించుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి మెరుగుదల కూడా అవకాశం ఉంది. దాదాపు రోజుకి స్టీల్ ప్లాంట్ మనం చూసినట్లయితే 19,401 టన్నులు, అంటే దాదాపు 19,000 పైనే టన్నులని ఈ మెటల్ ఉత్పత్తితో 94% సామర్థ్యానికి చేరుకుంది. 54,000 కోట్ల లాభాన్ని కూడా స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం నమోదు చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు చెప్పిన చర్చల ఫలితంగానే ఈ ప్యాకేజీలు సిద్ధమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయ లబ్ధి కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా జరిగిపోతున్న స్టీల్ ప్లాంట్ లాభాల బాటలు ఉన్నదాన్ని నష్టాలు పరిచయం చెప్పి కొన్ని ఉదంతులు అయితే రావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం దానికి స్టాండర్డ్ తీసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా లాభాలు తెచ్చేది తెలియజేస్తాం, ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉంటామని చెప్పి కూడా అనేక మార్లు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీని లభించడం వల్ల మరింత ఉత్పత్తి పునరుద్ధరించడంతో పాటు కార్మికులకు అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం వల్ల మరింత స్టీల్ ప్లాంట్ అభివృద్ధి బాటలో ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రసాద్, అంటే ఈ నిర్ణయం ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అంటారు? అంటే ఉద్యోగ భద్రత పెరుగుతుంది అనుకోవచ్చా?
ఉత్పత్తి ఇప్పుడు లాభాల పట్ల ఉంది కాబట్టి దీన్ని కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం ద్వారా మరింత ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. దీనివల్ల మరింత లాభాల బాట స్టీల్ ప్లాంట్ లో చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కార్మికులకి అష్టదాయకంగా ఉంది. ఎందుకంటే కార్మికులకు సంబంధించి అందులో లేకపోతే వారి స్టాండర్డ్ లైఫ్ లో కూడా చాలా కీలకం. ఎందుకంటే లాభాల బాట కట్టిన తర్వాత ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ వల్ల ప్రైవేట్ గా జరుగుతుంది ఒక అపోహ ప్రజల్లో కార్మికుల్లో ఉండేది. ఈ నేపథ్యంలో లాభాల బాట చేపట్టిన తర్వాత కార్మికుల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకంగా ఈ నిధుల ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కార్మికులకి చాలా హర్షదాయకం. ఎందుకంటే లాభాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇది కార్మికులకి మరింత చేదోడుగా ఉంటుంది. దీనివల్ల మరింత ఆ కార్మికులకి ఇది ఒక రకమైన సేఫ్టీగా మనం చూసుకోవచ్చు. దుర్గా ప్రసాద్, ఉత్పత్తి పెంపు కోసం ఎటువంటి కొత్త ప్రణాళికలు రూపొందించబోతున్నారు? కూటమి ప్రభుత్వం ప్రతిగా దృష్టి పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ తెలుసుకున్న పనుల స్థానికంగా నియోజకవర్గంలో అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులతో నిత్యం కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఉక్కు పరిశ్రమకి సంబంధించి కేంద్రం నుంచి ఇటువంటి అంట కావాలి, ఏ విధంగా నిధులు రప్పించుకోవాలి, నష్టావధిలో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు గడిలో పెట్టాలంటే కూడా ఏ విధంగా మనం ఆర్థిక సాయం తెచ్చుకోవాలి, దాని నుంచి ముఖ్యమంత్రికి నేను ఏ విధంగా వినతిపత్రాలు ఇవ్వాలి, కేంద్రంతో ఏ విధంగా కేంద్ర ఉప మంత్రి ఎవరైతే ఉన్నారో ఉపశాఖ మంత్రి కుమారస్వామితో ఏ విధంగా మనం మాట్లాడాలి, నిత్యం కూడా ఐఎన్టీయూసీ నాయకులతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే లాభాల బాటలోకి వచ్చిన తర్వాత కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈక్విటీ రూపంలో సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం ద్వారా ఇది లాభాల బాట వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కార్మిక సంఘాలు కూడా స్థానిక ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతున్న అంశంగా మనకు వచ్చేది. అంటే మార్కెట్ లో స్టీల్ ధరల మార్పులు మరి ప్లాంట్ పై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అంటారు? కోవిడ్ టైంలోనే కూడా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పెట్టింది. ఆ టైంలో కూడా ఆక్సిజన్ సంబంధించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు స్టీల్ ప్లాంట్ ద్వారా చేపట్టింది. అయితే గతంలో కూడా అనేక లాభాల బాటలో ఉంది, మా మధ్యలో ఓ రకంగా కొంచెం నష్టాల బాట వెళ్ళింది. కానీ ఇప్పుడు మరొకసారి దీన్ని గట్టెక్కించేందుకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు లాభాల బాట వెళ్ళిన తర్వాత ఈ ఆర్థిక ప్యాకేజ్ ద్వారా మరింత ఉత్పత్తి ఏదైతే స్టీల్ సంబంధించి ఉత్పత్తి అంత ఎక్కువ జరిగితే అది ఎక్కువగా లాభాలు వస్తాయి కాబట్టి దీని ద్వారా కార్మికులకి ఉపయోగంగా ఉంటుంది, ప్రభుత్వానికి కేంద్రానికి కూడా ఎన్ని రకాల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. కార్మిక సంఘాలతో కూడా దానికి చర్చిస్తున్నారు. దానికి ఏ విధంగా ఉత్పత్తి పెంచాలంటే ఎంతమంది కార్మికులు వస్తుంది, దాన్ని ఏ విధంగా చేయాలని దానికి కూడా ఇటీవల కొత్తగా దీనికి సంబంధించి సిఎండి కూడా నియమితులయ్యారు. ఈ సిఎండి కూడా పూర్తి స్థాయిలో కార్మిక సంఘాలతో మమేకం అయితే దీని అభివృద్ధితో ముందుకెళ్తుంటే మనకు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.